హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈ రోజుల్లో అందరూ రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీని ఇష్టపడుతున్నారు కదండీ! అందుకే ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ప్లెయిన్ బిర్యానీని తయారు చేసుకుందాం. అలాగే ఈ బిర్యానీలోకి రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాం. ఇంక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. ముందుగా 2 గ్లాసుల బిర్యానీ రైస్‌ని ఒక గిన్నెలో వేసి కడిగి నానబెట్టుకుందాం. బియ్యం నానేలోపు చికెన్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి చికెన్ బాయిల్ చేయడానికి సరిపోయే వాటర్‌ని తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌లో చికెన్‌ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. చికెన్ ఉడికేటప్పుడు పైన వచ్చిన నురగను పక్కకు తీసేయాలి. చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చికెన్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్‌ని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాను మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్‌ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇది బాగా వేగిన తర్వాత తగినంత సాల్ట్, 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న చికెన్‌ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్‌ని 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గరం మసాలాను వేసి చికెన్‌కు బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు బిర్యానీని సిద్ధం చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిలు, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ కోసం సిద్ధపరచుకున్న మసాలా దినుసులను వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇందులోనే 1 స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో చికెన్ని బాయిల్ చేసుకున్న వాటర్ని 3 గ్లాసులు వేసుకోవాలి. 2 గ్లాసుల బిర్యానీ రైస్కి 3 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ జాజికాయ పొడిని వేసి చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. ఈ రైస్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రైస్ని బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టుకోవాలి. రైస్ పొడి పొడిగా రావడానికి పాత ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దాని మీద బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ అయింది. చూశారు కదా, చాలా సింపుల్గా హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని తయారు చేసుకున్నాం.